హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల కుకింగ్ వీడియోస్ పెట్టడం కుదరలేదండి. ఎలాగో వీలు చేసుకొని ఈ పచ్చడి వీడియో అయితే పెట్టేస్తున్నాను. నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుందండి. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కన్నా వర్క్ చేసే వర్కింగ్ వుమెన్సే బెటరేమో అని. ఎందుకంటే వాళ్ళకైతే వీక్ ఆఫ్‌లు, వీకెండ్సు, బ్రేక్సు అలాంటివి ఉంటాయి. బట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్‌కి మాత్రం అలాంటివి ఏమీ ఉండవు. మార్నింగ్ లేచింది మొదలు రాత్రి పడుకునే వరకి కంటిన్యూస్‌గా పని ఉంటూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనకొక మంచి బిరుదు కూడా ఉంటుంది కదా! ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా! ఏం చేస్తావు అని. మరి అంత బిజీగా ఉన్నప్పుడు వీడియోస్ పెట్టడం ఎందుకమ్మా అంటారా? అలవాటైపోయిన ప్రాణం కదండీ! మిమ్మల్ని పలకరించకుండా ఉండలేకపోతున్నాను. సరే, నా కష్టాలెప్పుడూ ఉండేవే గానీ, పచ్చడి గురించి క్లుప్తంగా చెప్పేస్తాను. క్లుప్తంగా ఎందుకంటే, డీటెయిల్ వీడియో నేను ఆల్రెడీ లింక్ పెట్టాను. డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. ఫ్రెష్‌గా చౌకగా దొరికేటప్పుడు టొమాటోస్‌తో ఇలా పచ్చడి చేసుకుంటే, టిఫిన్స్‌లోకి, అన్నంలోకి చాలా బావుంటుంది. మన బిజీ లైఫ్‌లో ఎప్పుడైనా లేట్ అయినా, చట్నీ చేయడం కుదరకపోయినా కంగారు పడకుండా చక్కగా హ్యాపీగా ఈ పచ్చడి వాడుకోవచ్చు. మా ఇంట్లో అయితే నేను ఈ పచ్చడిని రెగ్యులర్‌గా పెట్టుకుంటాను. టొమాటోస్‌ని బాగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి మగ్గపెట్టుకోవాలి. ఇవి మగ్గుతున్నప్పుడే కాస్త చింతపండు, పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించి చల్లారపెట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు రోస్ట్ చేసుకొని, పౌడర్ చేసుకొని, ఇవన్నీ కూడా ఉప్పు, కారం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం నువ్వుల నూనె వాడుకోండి. పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి. సూపర్ టేస్టీగా ఉండే టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది. ఇది 2 మంత్స్ వరకు కూడా నిలవుంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది.